తెలుగు కథల బృందావనం. పచ్చని చెట్లతో వాతావరణం ఆహ్లాదంగా ఉండేది. కానీ అది ఒక వేసవి కాలం కావడంతో కాలువలు, చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. తాగడానికి చుక్క నీరు కూడా దొరకని పరిస్థితి. ఆకాశం మండిపోతున్నట్టు ఉండగా చెట్ల ఆకులు కూడా నిశ్శబ్దంగా ఉన్నాయి. అప్పుడే ఒక తెలివైన కాకి ఎగురుతూ వస్తోంది. సూర్యుడి వేడి వేడి సెగలకు తట్టుకోలేక అలసిపోయిన కాకి చెట్టు మీదకి వచ్చి కూర్చుంది. బాగా దాహంగా అనిపించడంతో నీటి కోసం చుట్టూ జాగ్రత్తగా చూసింది. కాకి కళ్ళకు దూరంగా ఒక చెట్టు కింద ఒక మట్టి కుండ ఉన్నట్టు కనిపించింది. కాకి ఆనందంతో చెట్టు మీద నుండి ఎగిరి కుండ దగ్గరకు వచ్చి వాలింది. లోపల ఏముందో అని ఆరాటంగా తొంగి చూసింది. నీరు తాగాలని ప్రయత్నించింది. కానీ నీరు చాలా లోతులో కుండ అడుగు బాగానే ఉంది. పట్టు వదలకుండా కాకి ప్రయత్నిస్తూనే ఉంది. కానీ నీరు ఎంత మాత్రం కాకి ముక్కుకి అందడం లేదు. ఇంకా నిరాశతో ఉన్న కాకి రెక్కలు ఆడిస్తూ ఉంది. అప్పుడు కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండి ఆలోచించడం ప్రారంభించింది. చుట్టూ చూస్తే కాకికి చిన్న చిన్న రాళ్ళు కనిపించాయి. అప్పుడు ఆ తెలివైన కాకికి ఒక ఉపాయం తట్టింది. ఈ రాళ్ళని కుండలో వేస్తే నీరు పైకి వస్తుంది అనుకోని కాకి ఒక్కో రాయిని తీసుకొని కుండలో వేయడం మొదలుపెట్టింది. రాళ్ళు కుండలో పడుతుండగా నీటి మట్టం మెల్లగా పైకి వచ్చింది. ఇదంతా చూస్తున్న అక్కడి గ్రామస్తులు కాకి తెలివిని చూసి ఆశ్చర్యపోయి నోరు వెళ్ళబెట్టారు. ఇప్పుడు నీరు ముక్కుకు అందింది. కాకి సంతోషంగా నీరు తాగింది. దాహం తీరడంతో కాకి ఆనందంగా రెక్కలు ఊపుతూ ఎగిరిపోయింది. ఈ కథ వల్ల మనం తెలుసుకున్న నీతి ఏమిటి అంటే, తెలివిగా ఆలోచిస్తే ఎంత పెద్ద సమస్యనైనా సులువుగా పరిష్కరించుకోవచ్చు. ఈ కథ మీకు నచ్చిందా? ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.